కర్నూలు జిల్లా రాజకీయాల్లో భూమా కీలక పాత్ర పోషించారు. సహకార సంఘం అధ్యక్షుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన నాగిరెడ్డి ఆ తర్వాత ఎంపీగా, ఎమ్మెల్యేగా నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంత ప్రజలకు విశేష సేవలందించారు. ఆయన భార్య శోభా నాగిరెడ్డి కూడా భూమా వెన్నంటి నిలిచారు. కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలం కొత్తపల్లి అనే మారుమూల గ్రామంలో భూమా నాగిరెడ్డి 1964 జనవరి 4న జన్మించారు. భూమా బాలిరెడ్డి, ఈశ్వరమ్మ దంపతులకు ఈయన రెండో సంతానం. తమిళనాడులోని చెన్నైలో సీబీఎస్ఈకి అనుబంధంగా ఉన్న వెలంకన్ని ప్రైవేట్ విద్యా సంస్థలో నాగిరెడ్డి ఇంటర్మీడియట్ చదివారు. వైద్య విద్య అభ్యసించడానికి బెంగళూరు వెళ్లారు. కాని తండ్రి హత్యకు గురికావడంతో వెంటనే తిరిగి వచ్చేశారు. ఈ సంఘటనతో నాగిరెడ్డి జీవితం మారిపోయింది. రాజకీయాల్లోకి రావలసిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. 1984లో రుద్రవరం సహకార సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1986 నుండి 1990 వరకు ఆళ్లగడ్డ ఎంపీపీగా పనిచేశారు. 1992లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తొలిసారి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఆయన ఎన్నికయ్యారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గానికి శాసనసభ్యునిగా ఉన్న ఈయన సోదరుడు భూమా శేఖర్ రెడ్డి ఆకస్మిక మరణంతో నాగిరెడ్డి ఈ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1992తో పాటు 1994, 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1996 మధ్యంతర ఎన్నికల్లో నంద్యాల లోక్సభ నియోజకవర్గం నుంచి పివి నరసింహారావుపై పోటీకి తెలుగుదేశం ఈయన్ను ఎంపిక చేయడంతో వెలుగులోకి వచ్చారు. ఆ ఎన్నికలో ఓటమి పాలయ్యారు. ఒడిశా బ్రహ్మపురా నుంచి కూడా పోటీ చేసిన పివి నంద్యాల స్థానానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో భూమా పోటీ చేసి విజయం సాధించారు. 1996తో పాటు 1998, 1999లో లోక్సభ సభ్యునిగా విజయం సాధించారు. 2008లో తెలుగుదేశంకు రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో నంద్యాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాల్లో వైకాపాలో చేరిన నాగిరెడ్డి 2014 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. 2016 ఫిబ్రవరిలో తెలుగుదేశంలో చేరి మరింత క్రియాశీలకంగా మారారు. కర్నూలు జిల్లా సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి ఎస్వి సుబ్బారెడ్డి కుమార్తె శోభారాణిని వివాహం చేసుకున్నారు. వీరికి 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. శోభా నాగిరెడ్డి కూడా ఆళ్లగడ్డ నుంచి 4 సార్లు శాసనసభకు ఎన్నికై 2014 ఎన్నికల ముందు ప్రచారంలో ఉండగా రోడ్డు ప్రమాదానికి గురై మరణించారు. వీరి కుమార్తెల్లో ఒకరైన అఖిలప్రియ ప్రస్తుతం ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారు.